ఓకే, థ్యాంక్ యూ గణపతి సార్. సార్ మాట్లాడాల్సిందిగా కోరుచు. సార్ ఒక్క నిమిషం అందరూ కూర్చోండి. వేదికను అలంకరించినటువంటి గౌరవనీయులు ప్రధానోపాధ్యాయుల వారికి, ఉపాధ్యాయులకి, బిడ్డలందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన ఎస్ఎంసి చైర్మన్ వారికి ప్రత్యేక గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మంచి టిఫిన్ పెట్టారు, ధన్యవాదాలు. అశ్విని ఉంది అక్కడ, పైకి రావాలి. మీకు 10th క్లాసులో ఒక పాఠం ఉంది, కణకణక అధికారి. కవి ఎవరు అంటే రామదారి, చెప్పాలా, రామదారి సింహ దినకర్. ఆయన చెప్తాడు, కష్టపడేటటువంటి వ్యక్తిని ఎప్పుడూ కూడా ముందు వరుసలో ఉంచాలంట. నాకంటే ముందు పెట్టా, ముందుకెళ్ళు. కష్టపడే వ్యక్తిని ఎప్పుడూ కూడా 10 మందిలో మనం గౌరవించాలట. అది ఆ పాఠం యొక్క సారాంశం. కష్టం యొక్క ఫలితం ఏమిటంటే విజయం. డబ్బులు ఎవరికి ఊరకనే రావు. సార్ 15,000 రూపాయలు ప్రదానం చేశారు, ఆయనకు ఊరకనే రాల డబ్బులు, ఎంతో కష్టపడ్డారు. అశ్వినికి విజయం ఊరకనే రాల, ఎంతో కష్టపడింది. గత సంవత్సరం 10వ తరగతి విద్యార్థులకి నేను చాలా హార్డ్ వర్క్ చేశాను. మీ అందరికీ తెలుసు, కొత్త సిలబస్ ఒక ఛాలెంజ్, 90కి పైగా మార్కులు తీసుకురావాలి, రెండో ఛాలెంజ్. మార్కులు తీసుకురావాలంటే కొత్త సిలబస్, దానికోసం దసరా సెలవుల్లో కొంత మెటీరియల్, పండగ సెలవుల్లో కొంత మెటీరియల్ తయారు చేసి బిడ్డలందరికీ ఇచ్చారు. ఎలా ఇచ్చాను, జెరాక్స్ తీసి దాదాపుగా 3,000 రూపాయలు ఖర్చు పెట్టి తీసాం. ఎవరి కోసం, మీరు చక్కగా చదువుకొని మంచి మార్కులు తెచ్చి మా గౌరవాన్ని నిలబెడతారని. అయితే బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే చదివే పిల్లలు చాలామంది చివరి 20 రోజులు పాఠశాలకు రాల, డుమ్మా కొట్టేశారు. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి, రిజల్ట్ రావాలా, రిజల్ట్ కావాలి, కాకపోతే రిజల్ట్ లేకపోతే గ్రామస్తుల దగ్గర మాకు అవమానం, గవర్నమెంట్ దగ్గర మాకు పనిష్మెంటు. ఏం చేయాలి ఇప్పుడు? ఉన్నటువంటి బిడ్డల్ని మోటివేషన్ చేసుకొని చక్కగా వాళ్ళ చేత హార్డ్ వర్క్ చేయించాం. బిడ్డలు కష్టపడ్డారు, ఉపాధ్యాయులు కష్టపడ్డారు, మంచి విజయాలు తీసుకొచ్చారు. అశ్విని నా గౌరవాన్ని ఈ పాఠశాలలో నిలబెట్టింది, పాఠశాల గౌరవాన్ని కాపాడింది, తన గౌరవాన్ని నిలబెట్టుకుంది, గ్రామంలో తల్లిదండ్రుల గౌరవాన్ని నిలబెట్టింది. కష్టపడేటటువంటి వ్యక్తిని చూసి భూమి పులకిస్తుందంట. కష్టపడేటటువంటి వ్యక్తిని చూసి ఆకాశం సంతోషంతో గంతులు వేస్తుందట. కష్టపడేటటువంటి వ్యక్తికి భూమి పాదాభివందనం చేస్తుంది. కష్టపడేటటువంటి వ్యక్తిని చూసి ఆకాశం సెల్యూట్ చేస్తుంది. అశ్విని కూడా చిన్న పిల్ల కాబట్టి మనం సెల్యూట్ చేయకూడదు. నా ఆశీర్వాదాలు. మీరు ఎందుకు కష్టపడాలి, ఎవరి కోసం కష్టపడాలి? మీరు ఎందుకు కష్టపడాలంటే పేదరికం అనేటటువంటి బానిసత్వంలో నుంచి స్వాతంత్రం అనేటటువంటి ఆర్థిక స్వాతంత్రాన్ని సాధించాలి. చీకటి అనే బానిసత్వంలో నుంచి వెలుగు అనే స్వాతంత్రాన్ని పొందుకోవాలి. అజ్ఞానము అనేటటువంటి బానిసత్వంలో నుంచి జ్ఞానము అనే స్వాతంత్రాన్ని పొందుకోవాలి. ఎలా కష్టపడాలి? ఎలా కష్టపడాలి? కాలంతో పరుగులు తీస్తూ కష్టపడాలి. ఒక ప్రణాళిక ప్రకారం కష్టపడాలి. అబ్దుల్ కలాం గారు అంటారు, ఒక ప్రణాళిక ఉండాలి, పట్టుదల ఉండాలి, పరిశ్రమ ఉండాలి, కాలంతో పరుగులు పెట్టాలి. ఆయన మాటలను మీరు జీవితంలో నెరవేర్చి భవిష్యత్తులో ఒక ఉన్నతమైన స్థితికి, స్థాయికి రావాలి. ఇలాంటి అశ్విని ప్రేరణగా తీసుకొని ఎలా కష్టపడాలి? కాలంతో.
కాలంతో పయనించేవాడికి కానిది ఏముంది, సాధనతోనే సదాశయంతో సాగర ముందుకు రాదురా ఏ విజయం, నీ కోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. ఆకాశంలో అలలాగా పోయే ఆ పక్షులనే చూడు, అనుకున్న గమ్యమెంతున్న గాని అవి ఆపవు తమ పరుగు. నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి లక్ష్యంతో బ్రతుకుతోంది, అది పట్టే వరకు గురు పెట్టునురా తమ శక్తి పెట్టుబడిని. రాదురా ఏ విజయం, నీ కోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. ఎంత చేసినా ఎదగలేదని దిగులు చెందబోకు, ఆ లోపమేడుందో మనసు దీపాన్ని పెట్టి నువ్వు వెతుకు. అతుకులమయమని ఎక్కిరించకు బతుకు పుస్తకాన్ని, అది చితిలో కూడా బోధించునురా ఏదో అర్థాన్ని. రాదురా ఏ విజయం, నీ కోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. పడిపోయిన చోటనే పదును పెట్టు చూడు. థ్యాంక్ యూ నాన్న, ధన్యవాదాలు. ఓకేమ్మా, థ్యాంక్ యూ సార్. సారు గట్టిగా మనకి ఊటుకూరు పెద్దపాలెం హిందీ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నటువంటి చెంచు కృష్ణ సారు గత సంవత్సరం కూడా హిందీలో అత్యధిక మార్కులు సాధించినటువంటి విద్యార్థినికి 1000 రూపాయలు ఇచ్చారు. నేను ప్రతి సంవత్సరం కూడా మా గ్రామం కాబట్టి ఇస్తానంటున్నారు కాబట్టి ఆయన ముందుగానే మన పర్మిషన్ తీసుకున్నారు కాబట్టి వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. చెంచు కృష్ణ సార్ని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వీణా మేడం కూడా పైకి రావాలి. వీణా మేడం, అశ్విని ఎక్కడుంది, రావాలి. చెంచు కృష్ణ సార్ పైకి రండి. అశ్విని మనకి హిందీలో 95 మార్కులు అత్యధిక మార్కులు సాధించింది. ఆ అమ్మాయికి మన చెంచు కృష్ణ సారు 1000 రూపాయల నగదు ప్రోత్సాహ బహుమతి ఇస్తున్నారు. వారికి మనం పాఠశాల తరపున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం సార్. ఇదే విధంగా ప్రతి సంవత్సరం హిందీలో అత్యధిక మార్కులు సాధించినటువంటి విద్యార్థులకి మీ యొక్క ప్రోత్సాహ బహుమతి ఇస్తారని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్ చెంచు కృష్ణ సార్, మీకు నిజంగా మేము ధన్యవాదాలు.